వరద వాడిని ఆపు అని సలార్ను ఆపాలని వరదరాజ్ మన్నార్కి చెప్తారు కదా. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్కు ఈసారి కప్పు కొట్టేదాకా ఆగేలా లేడు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. 2024లో ఎస్ఆర్ఎస్ టీం భారీ ధరను వెచ్చించి మరీ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను వేలంలో కొనుగోలు చేసింది. కెప్టెన్గా తన మార్క్ చూపించిన కమిన్స్ ఒక్క అడుగు దూరంలో ఐపీఎల్ ట్రోఫీని గతేడాది మిస్ చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఖచ్చితంగా సన్ రైజర్స్కి కప్పు అందించాలన్న లక్ష్యంతో టోర్నీలోకి అడుగు పెట్టబోతున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ట్రెండ్ కూడా ఇది సాధ్యమనే చెబుతోంది. 2008లో మొదట డెక్కన్ చార్జర్స్కు ఆడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్. ఇక ఆ తర్వాతి సీజన్ 2009లో ఛాంపియన్గా నిలిచింది. 2015లో డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్కు కెప్టెన్ కాగా ఆ తర్వాత సీజన్ 2016 ఫైనల్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి కప్పు గెలిచింది ఎస్ఆర్హెచ్ టీం. ఇక ఇప్పుడు అదే సీన్ ప్యాట్ కమిన్స్ టైంలోనూ రిపీట్ అవుతుందని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. 2024లో కమిన్స్ ఎస్ఆర్హెచ్కి కెప్టెన్ అవతారం ఎత్తగా ఆ ఏడాది కప్పు కొట్టలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇయర్ కప్పు పక్కా అని ఫ్యాన్స్ ఆశలైతే పెట్టుకున్నారు.